హైదరాబాద్లోని రాజేంద్రనగర్ ప్రావిడెంట్ కెన్వర్త్ అపార్ట్మెంట్లో అర్ధరాత్రి జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకునే అహ్మద్ అలీ అనే యువకుడు మృతి చెందినట్లు సీఐ చెప్పారు. పార్టీలో ఉన్న సయ్యద్ మరో ఇద్దరు యువతులకు ఇన్స్టెంట్ డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ఆ ఇద్దరికి పాజిటివ్ అని తేలిందని అన్నారు. డ్రగ్స్ ఎవరి నుంచి కొనుగోలు చేశారనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామన్నారు. వారిని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఓ అపార్ట్మెంట్లో డ్రగ్ కలకలం. ఓ యువకుడు డ్రగ్స్ ఓవర్డోస్ వల్ల మృతి చెందినట్లు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మరి డ్రగ్ పార్టీ జరిగిందా, అసలు పోలీసులు ఏం తేల్చారన్న అంశాలు తెలుసుకొని ప్రస్తుతం మనతో పాటు రాజేంద్రనగర్ సీఐ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, డ్రగ్స్ ఓవర్డోస్తో యువకుడు మృతి చెందారు, ఇంకో ఇద్దరు యువతులు కూడా అందులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మీ దర్యాప్తులు ఏంటి? నిన్న నైట్ అరౌండ్ 1:30 టైంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక వ్యక్తి అపార్ట్మెంట్లో చనిపోయి ఉన్నట్టుగా వేస్తే వెళ్ళి చెక్ చేయగా, అక్కడ ఎంక్వైరీ చేయగా అహ్మద్ అనే వ్యక్తి ఓల్డ్ సిటీ లక్డీకాపుల్ వెళ్ళి అక్కడ ఒక చిన్న ప్యాకెట్ తీసుకుని ఇక్కడికి వచ్చినాక తీసుకున్నాడని వైట్ కలర్ పౌడర్ లాంటిది. తర్వాత నిన్న నైటు నోట్లో నుంచి రక్తం వస్తుందని తెలిసి దాంతో పాటు ఉన్నటువంటి ఇద్దరు ఒక సయ్యద్ అండ్ ఒక లేడీ వాళ్ళు తెలపగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెక్ చేసినామో తను అప్పుడు చనిపోయి ఉన్నాడు. హాస్పిటల్కి ఇమ్మీడియట్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా తీసుకొచ్చి చెక్ చేయగా వాళ్ళకి టెస్ట్ కిట్స్ ద్వారా పాజిటివ్ వచ్చింది. దాని మీద వాళ్ళని అడగగా దాన్ని తీసుకోవటం వల్లనే అతనికి ఇట్లా అయింది అని చెప్పినారు. దాని మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడు బాడీని కూడా ఉస్మానియా హాస్పిటల్కి పంపడం జరిగింది. ఫర్దర్గా పిఎంఈ రిపోర్ట్ దాన్ని బట్టి ఏం జరిగింది అనేది తెలుస్తుంది. మొత్తం ఎంతమంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు? వాళ్ళ విచారణలో ఏం చెప్పారు? అసలు ఎక్కడి నుంచి డ్రగ్ కొనుగోలు చేశామని చెప్పారు? ఎన్ని రోజులుగా అపార్ట్మెంట్లో వాళ్ళు ఉంటున్నట్లు? అక్కడ పార్టీ జరగలేదు, పార్టీ లాంటిది ఏం లేదు. వీళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినారు. ఆ అపార్ట్మెంట్లో లాస్ట్ 2 monthsగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో 3 మెంబర్సే ఉన్నారు. ఆ 3 మెంబర్స్ని ఇప్పుడు ఒకతను చనిపోయారు, మిగతా ఇద్దరిని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఓల్డ్ సిటీలో చెందిన వాళ్ళు అహ్మద్ వీళ్ళంతా మరి ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి ఎందుకు వచ్చారు, ఎవరితో కలిసిన అవసరం ఉంటుంది, ఇదేమైనా విచారణలో చెప్పారా సార్? ఈ ఇతను జానుమాకు సంబంధించిన అతను, ఇంకొకతను మాత్రం మన శివరాంపల్లి ఏరియాలో ఉంటారు. ఇతను ఇక్కడ మొబైల్ రిపేర్, బయట ఫోన్స్ కొన్ని రిపేర్ చేసి అమ్మటం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ రెంట్కి ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ విచారణలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అపార్ట్మెంట్లలో ఈ విధంగా డ్రగ్ పార్టీలు నిర్వహించడము, లేదంటే వీళ్ళంతా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ కొంతమంది లివింగ్ రిలేషన్లో అపార్ట్మెంట్లలో కూడా ఈ విధంగా చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇట్లా బ్యాచిలర్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఎక్కువసార్లు వచ్చిపోతున్నప్పుడు కానీ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. అపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఛార్జెస్ కానీ సెక్యూరిటీ వాళ్ళని కానీ మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ 3-4 టైమ్స్ ఇలా వాళ్ళు ఊకే వస్తూ పోతున్నారని తెలిసినప్పుడు కూడా మనకి ఇంటిమేషన్ రాలేదు. బట్ ఈసారి ఇట్లా జరగడం వల్ల వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. అదేవిధంగా ఫర్దర్గా ఈ ఎంటైర్ ఇట్లా గైడెడ్ కమిటీస్ నుండి కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. దానికి పబ్లిక్ నుంచి కానీ ఆ కమ్యూనిటీస్ నుంచి కానీ పోలీసు వాళ్ళకి సహకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. సో ఇది ఇంకా ఈ డ్రగ్ పార్టీకి సంబంధించిన విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతుంది. అహ్మద్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకునే మృతి చెందినట్లు కూడా కొంత అనుమానాలు ఉన్నాయి. పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అపార్ట్మెంట్లలో కొత్తగా వచ్చేవారిపైన కొంత నిఘా ఉండాలి. ఆ యజమానులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలి, వారి వివరాలు కూడా తీసుకోవాలి. అనుమానాస్పదంగా ఏమంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా రాజేంద్రనగర్ సీఐ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వినోద్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, రాజేంద్రనగర్.